పాము దొరుకుతుంది పాము గరండ పాము ప్రజలకందరికీ నమస్కారం. కొన్ని విషయాలు 2 సంవత్సరాల కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి తాడిపత్రికి ఆయన కుమారుడు ఆయనకు అన్నీ తెలుసంట, కానీ ప్రజలకు తెలియదు. కాబట్టి రోజు ఒకటి సీరియల్ మాదిరి చెప్తారు. బాగా ఆలోచన, ఎందుకంటే మీరన్నా తెలుసుకోండి ఏం జరుగుతుంది ఏం లేదు. నిన్న కౌన్సిల్ మీటింగ్లో 2 పెద్ద మనుషులు లేచి, నువ్వు క్లాస్ ఏం బీకాల్సి పని లేదు, త్వరగా అయిపోయి చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది కౌన్సిల్ మీటింగ్. రైట్, మేధావులు 2. వాళ్ళ తండ్రి ఏమో చదువు లేని వ్యక్తి, పాపం ఆయనకు ఇంక పైన ఏముంటుంది లేదు. ఇంకో వ్యక్తి ఏమో చదువు ఉండి బుర్ర లేని వ్యక్తి. ఇంకొకన్నాడు, ఆయన గురించి రేపు చెప్తాను, ఎందుకంటే ఇది సీరియల్ కదా. ఏంటనుకుంటున్నారు, మీకు తెలిసి ఉండొచ్చు. ఆడ నాతో పాటే 36 మంది ఉన్నారు. ఈ చేత కాకపోతే వినకపోతే హాయిగా కూర్చోలేదు, లేచిపో, ఎవరు వద్దండి, మేము వద్దంటే మేమే వద్దని లేదు. నువ్వు మేధావివి, నీకు తెలిసినప్పుడు వినొద్దు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తా, నేను అడిగిన జవాబుకు ఎవరైనా సరే మీ 16 మందిలో జవాబు చెప్తే నేను రెడీగా రిప్లై చేశాను రా. అందుకే రోజు నా కౌన్సిలర్లకు క్లాస్ పీకుతా, ఎందుకంటే రేపు ప్రజల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మోటార్లు ఉన్నాయో తెలియదు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలియదు, ఏమీ తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదా? నువ్వు మాట్లాడతావు గడ్డికోట గురించి. అసలు గడ్డికోట ఎప్పుడు పుట్టింది నీకు తెలుసా? ఎలా పుట్టిందో తెలుసా? నేను ఇవన్నీ పబ్లిక్గా చెప్తానా? 2007లో నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. ఈడ డేట్లతో సహా మీకు ఇస్తా, దానికి బోర్డు ఇస్తా, అన్ని ఇస్తా. ఎన్ని తెలుసా పొద్దు ఆయన వేసినది? ఫౌండేషన్లో 8 ఫౌండేషన్లు వేసినాడు. గండిగోడకి పోయి రిబ్బన్ కట్ చేయలే. నంద్యాల రోడ్లో ఆ స్తూపం ఉందే, ఆ స్తూపం దగ్గర రిబ్బన్ కట్ చేసినది. 2007లో ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినారు. ఎంతకు? 560 కోట్లకు. ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చేది తెలుసా మీకు? గండికోట నీళ్ళు ఎక్కడ ఇక్కడ ఇవ్వాలని తెలుసా? తెలుసుకో. వయసు చాలా ఉంది, అహంకారం వద్దు మనుషులకి. తెలుసుకోండి దయచేసి. అనంతపూర్ రూరల్, సింగనమల్లో మళ్ళీ ఎలనూరు, పుట్లూరు, ఇటు వచ్చి తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఫుల్, పామిడి, గుంటక్కల్, గుత్తిగి ఈ ప్రాజెక్టు
పార్ట్ ఆఫ్ ధర్మవరం 560 కోట్లు వేస్తే 2017లో 12లో స్టాప్ చేసినారు. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఎందువల్లంటే మీరు ఈ రోజు కూడా చూస్తారు, కొండాపూరి దగ్గర సంపు ఉంది, ముచ్చుకోట దగ్గర సంపు ఉంది, ముచ్చుకోట ఫారెస్ట్ లో కూడా పైప్ లైన్లు ఉన్నాయి, ఇప్పుడు లేవు. దాన్ని కూడా చెప్తా ఎందుకు లేవు. 2007లో ఫౌండేషన్, 2012లో స్టాప్. ఎందుకు తెలుసా? దానికి ఇప్పుడుండే పైపులు వాడలే, ఫ్యాబ్రికేటెడ్ ప్లాస్టిక్ పైపులు వాడినారు. శ్రీరామరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ కూడా అదే ఫెయిల్. ఇప్పుడు కూడా నీళ్లు పైకి దంతున్నాయి. ఎందుకు ఫెయిల్ అయినాయంటే ఆ రోజు సులాభం కోసరం ఆ పైప్ లైన్ తెచ్చి మొత్తము దాన్ని ఫెయిల్ చేసినారు. ఫెయిల్ చేస్తే 2018లో లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ ప్రాజెక్టును ఓపెన్ చేయడానికి చాలా కష్టపడితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఆడికి ఉదయం చెప్పిన, రేపు మొన్నడు అసెంబ్లీ ఉందని నేను నిరాహార దీక్ష చేస్తానంటే జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీడీ కూడా ఈఓ గారు, ఆయన ఆ ఊరు కాదు, ఈ కొండాపురమే. నాకు ఫోన్ చేసినాడు, ఎక్కడున్నావు ప్రభాకర్ రెడ్డి అంటే, నువ్వు రా సెక్రటరీ పోతే ప్రాజెక్ట్ అంతా కట్ చేసి ఇక్కడ ఎస్సీ గారు నాయకున్నాడు, నాయకుని దగ్గర పోయి నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ప్లాన్ చేసిన, ఇవన్నీ వద్దులేండి శ్రీరామ అవి వచ్చినాయి, మళ్ళీ ధర్మారావు కూడా సూర్యప్రతాప్ రెడ్డి పేరుతో ఏదో ఇది ఇచ్చారు, కొద్దిగా అంతా కట్ చేస్తాము అంటే అప్పుడు అన్నాడు ప్రాజెక్ట్ ఇదేంది కదా, పైపులన్నీ అట్లే ఉన్నాయి కదా, వీడేమో కొత్త పైపులు అడుగుతాడు, అవి వద్దు అంటాడు. అప్పుడు నేను ఈతల కాంట్రాక్టర్ దగ్గరికి పోయి, నాయన అట్లా వద్దు, ఈ పైపుల్లే వాడదాం దయచేసి అని చెప్తే, ముచ్చుకోట నుంచి అవతల వేసిన పైపులు కూడా మళ్ళీ తీసినాం, నీట్గా కట్ చేసి అన్నీ ఎత్తుకొని వచ్చి చేసినాం. మేము పైపులు బిగించినాం కానీ మోటార్లు అవన్నీ మేము ముట్టుకోలే. పోతే ఎంతలా ఉంది చూడండి, పాములు ఒక్కో పాము ఇంతలా ఉండింది. అవే ప్యానెల్సే ఉన్నాయి, వాళ్ళు పెట్టిపోయిన ప్యానెల్స్. ఇది పామయ్యా బాబు ఏందని అనుకుంటారు, పాము ప్యానెల్స్. ఆయన అంటాడు పెద్ద మంచి స్క్రాప్ చేసినారంట. 2007లో తెచ్చినట్టు 2012లో స్టాప్ అయిపోతే ప్రాజెక్టు 2018లో మళ్ళీ మేము స్టార్ట్ చేసినాము. ఎస్, వీళ్ళకంతా వీళ్ళు అప్పుడు డబ్బులు ఇల్లే, పైపులు రీప్లేస్మెంట్కి ఇచ్చినారు. గుద్దిలో 7 రోజులకు ఒకసారి, యాడికిలో 7 రోజులకి 8 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు. పోదానండి, ఇప్పుడు పోదానండి, పబ్లిక్లో పోదాం, ఛాలెంజ్. కష్టపడి మొత్తం పైప్ లైన్ అంతా కనెక్ట్ చేసి ప్యానెల్స్ అవి 2007లో వేసిన ప్యానెల్ 2018లో కూడా అవే ప్యానెల్స్తో నేను రన్ చేసిన. ఎస్, స్క్రాప్ అవి స్క్రాప్ కూడా రన్ చేసే శక్తి నా దగ్గర ఉంది. స్క్రాప్ అంట ఎన్నేళ్ళు పనిచేస్తాయి? 7 అంటే 18 అంటే ఎంతమ్మా? 11 సంవత్సరాలు అక్కడ పడేసాడు. పాములు చూడండి, పాములు పట్టకోవాల్సి వచ్చింది. మేము మొత్తం పాములే. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, మంచోళ్ళు లేరు, ఏం లేరు. ఏమి ఇవి అక్కడ పాములు, తోడేళ్ళు, నక్కలు. పోవాలంటే ఎంత అవసరపడిపోయినారో మాకు తెలుసు. ఈ ప్రాజెక్టు చేసేదానికి 2018లో జవహర్ రెడ్డి గారు
ఇంట్రెస్ట్ తీసుకొని నాయక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏమే దీంట్లో పాపం చిన్న చిన్న ఇంజనీర్లు ఉన్నారు, ఏమి క్రాంతి వీళ్ళందరూ పట్టి చేస్తే ఇదే దీన్ని మేము ఆన్ చేసినాం. మేము 11 సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ బోర్డులు అన్నీ ఎట్లుంటాయి, ఏముంటాయి? స్క్రాప్ అంట, స్క్రాప్. ఎస్, స్క్రాప్ తో ఆడిచ్చిన. అసలు మీకు ఇంకోటి తెలుసా? ఈ రోజు వచ్చే పైప్ లైన్ ఆయనకు తెలుసా ఎక్కడి నుంచి వస్తుందా? చెప్పమని ఆయన ఛాలెంజ్. తెలుసుక విర్రవీగద్దు, తప్పు లేదు తెలుసుకునే దాంట్లో. క్లాస్ వీక్కుంటానంటావా? రా చెప్తురా, ఎన్ని పైపు లైన్లు ఉన్నాయి చెప్తురా. నీకు టైం ఇస్తాను, కనుక్కొని వచ్చి చెప్పు. నువ్వు చెప్పినా మళ్ళీ దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏం తెలుసు నీకు? ఇప్పుడు వచ్చే పైపు లైన్ ఏందా తెలుసా నీకు? అమృతలో వచ్చే పైప్ లైన్ తాడిపత్రికి వచ్చేది, గండికోట నుంచి. దీంట్లోంచి కాదు వచ్చేది. అంతకుముందు దీంట్లో నుంచి జేసీ నాగిరెడ్డి ప్రాజెక్ట్. జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు లోంచి పైపులు వస్తాయి. ఈ పొద్దు వచ్చే నీళ్ళు గండికోట నుంచి వచ్చేటివి అమృతలో ఇటు వస్తున్నాయి. అటొచ్చి ఐశ్వర్యరాయ్ దగ్గర ఒక బొక్కేసి దాంట్లో ఇటు తెచ్చిన. ఏం తెలుసు నీకు? జాగ్రత్త నేర్చుకో, తప్పులేదు. విర్రవీగద్దండి, క్లాస్ తీసుకోవద్దండి అని. జేసీ నాగిరెడ్డిలోంచి ఒక పైపు 2 లక్షలు, 2,10,00,000 ఇదే మీ కాంట్రాక్టర్ కృష్ణనా వాడేవాడు ఇప్పుడు చేస్తానడే, ఆయనే చేసినాడు. చేస్తే ఏం చేసినారు? వాళ్ళు బంద్ చేసి పడితే బంద్ చేసేసి వాళ్ళని పైపు కట్ చేసి ఆడ పెట్టేసినారు. ఎస్, నాకు జాగ్రత్త తెలుసు, చెప్పినది విన్నా, అది మైండ్లో ఉంది, వస్తున్నది. రా ఛాలెంజ్, మోటార్ లేకుండా దాంట్లో జీపుతో ఎల్లంటి దీనికి నేను పెట్టినా. రా ఛాలెంజ్. నువ్వెందుకు చేయలేకపోయినావు? ఒకటి ఎవరో చెప్తున్నావు, అంతా నీకే తెలుసు అనుకుంటావు. టైం వేస్ట్, క్లాస్ వీక్తావా? నేర్చుకో. ఏదో మన చైర్మన్ కావాలనుకున్నావు, ఎందుకు? వినండి, తప్పేం లేదు, నీకొద్దు. ఇంకా ఆయన ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన కదా రేపు చెప్తాలే. ఆయన టైం వేస్టా? ఏంది వేస్ట్ టైము? తెలుసుకో. రా పోదాం రా. యా పైపు యాడుందో, యాది ఇది ఉందో నాకు ఎవరో నేర్పించినారయ్యా. నేనే పెద్ద అంతగా అట్లే పుట్లే పైనుంచి. స్టిల్ యంగ్, యు ఆర్ వెరీ యంగ్. ఇప్పుడు నుంచి ఎవరైనా కౌన్సిల్ ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, మేమే వద్దన్నాం. మేము ఎవరిని కూర్చోమనే బాధ్యత మాకు లేదు. వినాల్సిందే. మీ ఇద్దరికి తెలిసింటే 34 మందికి తెలియదు. ఒకవేళ మీ 16 మంది ఏమో ఉన్నారు మీకు తెలిసింటే హ్యాపీగా మీరు వెళ్ళిపోండి. తెలియని వాళ్ళకి చెప్పుకుంటా అంటే మీ అహంకారం ఎంత? ఏదో పెద్దగా మాట్లాడే అనుకుంటారేమో. ఫస్ట్ మీటింగ్ హాయిగా నేను ఉద్దేశంతో ఇది చేస్తాను. మున్సిపాలిటీ మీదే, నేను మున్సిపల్ చైర్మన్. నన్ను ఇంకా 4 సంవత్సరాలు మీరెవరు దింపలేరు. జీవో ఉంది అనుకుంటే నేను బాగా హాయిగా ఉన్నాం అనుకుంటా. ప్రజల కోసరం నేను ఎంతైనా దిగజారేదానికి రెడీగా ఉన్నా.